నా మందార మొక్కకి ఇలా చీడొచ్చిందండి. ఇది మెలీబగ్ లాగా కాకుండా బ్రౌన్ కలర్లో వచ్చింది. ముట్టుకుంటేనేమో కొంచెం బంకగా తగులుతుంది. సో దీనికి నేను మెలీబగ్కి ఏదైతే పెస్టిసైడ్స్ ఇస్తానో అదే ఇద్దామని చూస్తున్నాను. నేను అది ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఈరోజు ఎలానో కాకరకాయ కర్రీ చేశాను. సో కాకరకాయ పీల్ చేస్తాం కదా, పైన పొట్టంతా వాటర్లో వేసేసి కాకరకాయని కూడా లెమన్ సాల్ట్తో క్లీన్ చేసుకుంటాం కదా, ఆ వాటర్ ఇదంతా కలిపి పక్కన పెట్టేసి ఈవినింగ్ దానికి కొంచెం ఎక్స్ట్రా వాటర్ డైల్యూట్ చేసి అదే స్ప్రే చేస్తున్నా. ఆ చేదుకి, ఆ పంజెంట్గా ఉండే ఆ పులుపుకి కొంచెం తొందరగా తగ్గిపోతుంది. ఇదే నేను గొంగళి పురుగులు పట్టిన చెట్టుకు కూడా స్ప్రే చేశానండి. వెంటనే పురుగులన్నీ రాలిపోయినాయి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది ఎలా చేసుకున్నాను అనేది కూడా నేను కాకరకాయ రెసిపీలో చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ చూడండి. ఇలా చెట్టు మొత్తం శుభ్రంగా తడిపేసుకొని స్టెమ్స్, లీవ్స్ అంతా మొత్తం ఆకులు అన్ని కొమ్మలంతా తడిచేలాగా తడిపేశాను. తర్వాత ఇది ప్లాంట్ ఎట్లా ఉంది, రికవర్ అయిందా లేదా అని మళ్ళీ మీకు అప్డేట్ చూపిస్తానులేండి.